హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈ వీడియో ఎందుకు చేశానంటే ఈరోజు సండే స్పెషల్ కదండి. మా పిల్లలైతే స్కూల్కు లీవ్ ఉంది కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు. ఎప్పుడు బిర్యానీ అని గోల చేస్తూ ఉంటారు కాబట్టి సండే ఇవాళ ఇంటి దగ్గరనే ఉంటారని బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకున్నానండి. మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చాడు. పిల్లల కోసమని బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నా గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మాదైతే చిన్న ఫ్యామిలీ. నాకైతే 2 పాపలు, 1 బాబు అండి. మా ఆయన అయితే మెకానిక్. మాకు చిన్నగా కిరాణా షాప్ అయితే ఉంది. నేనైతే కిరాణా షాప్ అయితే మెయింటైన్ చేస్తాను. మా ఆయన అయితే 9 వరకు కిరాణా షాప్లో పొద్దున్నే 6కి వెళ్తాడు. కిరాణా షాప్లో అయితే 9 వరకు ఉంటాడు. 9 వరకు అయితే పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి కిరాణా షాప్కి అయితే వెళ్తాను. తర్వాత మా ఆయన పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేసి తన షాప్కి అయితే వెళ్ళిపోతాడు. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలైతే బిర్యానీ కోసం అయితే గోల చేస్తున్నారు కాబట్టి నేనైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే సండే ఇంటి దగ్గర ఉండి తృప్తిగా తింటారని ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఈ యూట్యూబ్ అంటే ఎలా స్టార్ట్ చేశానంటే షాప్లో కూర్చొని అయితే వీడియోస్ షార్ట్స్ అయితే అవి ఇవి చూస్తుంటాను. యూట్యూబ్ పెట్టి అందరూ చేస్తున్నారు, మనం కూడా చేస్తే ఏమవుతుంది, మనీ వస్తే పిల్లలకు యూజ్ అవుతుందని ఆలోచన వచ్చింది. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను కానీ వ్యూస్ రావడము, లైక్స్ రావడము చాలా కష్టమండి. ఏ పని చేసినా రిస్క్ లేని పని అయితే ఏది ఉండదండి. కాబట్టి కష్టపడాలి, కష్టానికి తగ్గ ఫలితము ఈరోజు ఒకరోజు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో స్టార్ట్ చేశాను. కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నాను. ఫ్రెండ్స్, మాలాంటి వాళ్ళనైతే మీరు సపోర్ట్ చేయండి. ఈ యూట్యూబ్ వల్ల షార్ట్స్ వీడియోస్ తీయడం వల్ల మనీ వస్తే పిల్లలకు దేనికైనా ఖర్చులకు ఉపయోగపడుతుందని ఆలోచనతోటే ఈ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ముందుకు తీసుకెళ్ళండి. ఏదైనా వీడియోస్లలో లోపాలు ఉంటే చెప్పండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను సర్చ్ చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అంటున్నాను అనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే బగారన్నం అయితే వండేసాను. ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తోటే బిర్యానీ అయితే ప్రిపేర్ చేశానండి. బయట నుంచి రైస్ అయితే కొనుక్కరాలేదు. ఇప్పుడైతే చికెన్ వండాను, రైస్ కూడా పెట్టేశాను. బిర్యానీకి పిల్లల కోసమని కొద్దిగా బిర్యానీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఎక్కువ రావడం లేదు. ప్లీజ్ లైక్ చేయడం వల్ల మీ అకౌంట్లో డబ్బులు ఏమో కట్ కావు కదండి. ఇలా అంటున్నా నేను, ఏం ఫీల్ కాకండి. ప్లీజ్ లైక్ చేయండి. కొందరు మాత్రము చూసిన వాళ్ళు లైక్ చేస్తున్నారు కాబట్టి అసలు ఎవరు చూస్తున్నారో ఎవరు లైక్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. ప్లీజ్ చూసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్ బాక్స్లో అయితే నాకు తెలుస్తుంది ఎవరు లైక్ చేశారని. చూసి కొంచెం తృప్తిగా ఉంటుందండి నాకు కూడా. బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను, పిల్లలకైతే పెడుతున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సండే రోజు ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏం చేశారో
ఏం వండారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే బిర్యానీ అయితే తింటున్నారు, బాగుందట, మీకు హాయ్ చెప్తున్నారు. ఓకేనా మరి, బాయ్ అండి, ఉంటా. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకండి. ఓకేనా, బాయ్.